చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద అన్నట్టే అయితాందుల్లా ఈ నడుమ. రీతి లేదు నీతి లేదు, దేవుడన్న భయం అస్సలకే లేదు. అధికారులట్లా భక్తులిట్లా అన్నట్టు దేవునితోటి పరాశకాలు ఆడుతాండ్రు ఏడ చూసినా. వరుస సెలవులు జయంగా యములాడ శ్రీ బద్దిపోచమ్మ గుడికాడ గిట్లున్నది పరిస్థితి. మేడారం జాతర దగ్గర పడుతుంది కదా, అందుకే యములాడ రాజన్న గుడికి శితం పడతాండ్రు భక్తులు. అగో మేడారం జాతర దగ్గర పడితే రాజన్న గుడికి భక్తులు శితం పట్టుడేందంటారా? రాజరాజేశ్వరునికి మొక్కులు పెట్టేందే సమ్మక్క సారలమ్మల దర్శనానికి ఓరు కదా కొందరు భక్తులు. అందుకే కొద్ది జనం గాదుల్లో యములాడల 2-3 దినాలు సెలవులు అచ్చటాళ్లకు పొల్లు పొల్లు వచ్చిండ్రు భక్తులు. చూసి ఎవరైనా ఉండాలి, 2-3 ఉండాలి లైన్ గా. ఎవరు ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు. కూడా జరుపుకుంటా వాళ్ళ గొడవలు అవుతానే అని బాధ్యత తీసుకోవాలి గవర్నమెంట్ ఖచ్చితంగా. ఇన్నరు కదా గీ అక్క ఎట్లా కోపం చేస్తాందో. సెక్యూరిటోళ్ళు చూడరు, అధికారులు పట్టించుకోరు. భక్తులు పడుతున్న తిప్పలు చెప్పతరం కాదనుకోరాదుండ్రి. అట్లాని అందరిది గిదే తిప్పల కాదు. అధికారులు ఎవరన్నా దర్శనానికి అత్తే ముంగట తోలుతున్నారట, కామన్ పబ్లిక్ కు మాత్రం సుక్కలు చూయిస్తున్నారట. కలుతలేదు ఇవి లేదంటే ఇక ముందు పంపిస్తాను. వాళ్ళ అధికారులు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ముందు పంపిస్తాను. మా సామాన్యంగా మేము వచ్చిన భక్తులకు మాకు మాత్రం ప్లేస్ లేదు, ఘోరంగా ఇబ్బందికరంగా ఉన్నది. సార్ వాళ్ళు పూల వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు పంపించుకున్నారు. అదన్నట్టు అయినోళ్ళ కాకుల్లా కానోళ్ళ కంచంలు అన్నట్టు ఇప్పటికే ఈ రద్దు చేయంగా భీమేశ్వర గుడిలా అందిన కాడికి దోసుకుంటా దళారుల దంద ఏత్తున్నారని జోరుగా ముచ్చట్లీనొస్తున్నాయి. ఇక అదట్లుండగానే మళ్ళీ ఇప్పుడు ఇగో ఇట్లా ఏదో ఒక తక్లీఫ్ తోటి యములాడ రోజు వార్తలనే ఉంటాంది. మరి గింత జరుగుతా అంటే గుడి పెద్దలు ఏం చేస్తున్నట్టో, గుడి పనులు ఇంకెప్పుడు ఓడగొడతారో. మేడారం జాతర దగ్గర పడుతున్నాయాలా యములాడ పోయేటి భక్తులకు ఈ తిప్పలు ఇంకెన్ని దినాలో ఆ రాజన్నకే తెలియాలిగా.